మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కాపాడుతూ ఈ దినమందు ఏ విధముగా వాక్యం ధ్యానించి కృప దయచేసినందుకు దేవుని స్తోత్రాలు. అలాగే ఈ దినమందు పుట్టిన దినంలో వివాహ దినం జరుపుతున్న బిడ్డలను కూడా దేవుడు బహుగా ఆశీర్వదించాలని, దేవుని కృప మీరు పొందుకోవాలని మేము ఆశిస్తున్నాము. ఈ సంవత్సరాంతం వరకు దేవుని రెక్కల నీడను మీరు కాపాడబడాలని మేము ఆశిస్తున్నాము. ఆ విధమైన కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనం చదువుకున్నాం. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదు అని యేసు ప్రభు వారు చెప్తున్నారు మాటలు. మన మాటలు ఎలా ఉండాలంటున్నారన్నమాట, దేవునికి ఇష్టమైన రీతిలో మాట్లాడాలని తెలియజేస్తున్నారు అన్నమాట. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించినప్పుడు దేవునికి ఇష్టమైన రీతిలో మన మాటలు కూడా వస్తాయి. మనము మాటలు కూడా తప్పిపోకుండా ఉండాలి అని, దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలని దేవుడు మన ఎడల ఆశపడుతూ ఉన్నారు. యోబు భక్తుడు ఉన్నాడు. ఆయన ఎంత శ్రమకు అప్పగించబడ్డాడు, ఎంత వేదనకు నిందలకు అప్పగించబడ్డాడు. అయినా కానీ ఆయన మాటలో కూడా తప్పిపోలేదు. అందుకని నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మీ మాటలను బట్టి మీరు నీతిమంతులుగా తీర్చబడుతురని యేసు ప్రభు వారు చెప్పిన మాట యోబు వారికి 100% ఆపాదించవలసి ఉంది. ఆయన మాటలు తప్పిపోలేదు. ఎంత శ్రమైనా అనుభవించారు కానీ, ఎంత ఇబ్బంది అయినా అనుభవించారు కానీ, స్నేహితుల ద్వారా దూషింపబడ్డారు, నిందింపబడ్డారు కానీ ఆయన నీతిమంతాన్ని పోగొట్టుకోలేదు. రెండో వారుగా మనం చూసుకుంటే కొర్నేలి గురించి దేవుడు చెబుతున్నాడు. నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు నాకు వినబడినవి అంటున్నాడు. మన నోటి గుండా వచ్చే ప్రార్థన దేవునికి వినబడేటట్టు ఉండాలి. అప్పుడు మనము దేవుని చేత నీతిమంతులముగా తీర్చబడతాం. కొర్నేలి ధర్మ కార్యాలు కూడా చేసేవాడు. కొర్నేలి ప్రార్థనలు, యాచనలు చేసేవాడు. దేవుని దృష్టిలో పడి పేతురు చేత తను రక్షింపబడ్డాడు, తన కుటుంబం రక్షింపబడింది, తన బంధువులు కూడా రక్షింపబడడానికి కారణమయ్యాడు. కొర్నేలి దేవుని యొక్క మాటలను ఆయన విని, దేవుని యొక్క ప్రభావమును విని ఆయన ప్రార్థనలు, యాచనలు చేసినప్పుడు ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మనము కూడా మన క్రియలలో కానీ, మన ప్రార్థనలో కానీ, మన సమస్తంలో కూడా దేవునికి ఇంపైన వారంగా ఉంటే మనల్ని కూడా దృష్టిస్తాడు దేవుడు. కొర్నేలిని మాత్రమే కాదు, మనల్ని కూడా దృష్టిస్తాడు. యోబు కూడా దేవునికి ఎంతో యోగ్యమైన వాడుగా కనబడబట్టే సాతానుకి అప్పగించాడు. దేవుడు నిలబడ్డాడు, జయించాడు. కొర్నేలి కూడా ఆయన ప్రార్థనల ద్వారా దేవుణ్ణి కదిలింప చేయగలిగాడు, రక్షింపబడ్డాడు, కుటుంబం అంతా రక్షింపబడింది. అలాగే అబ్రహామును చూసుకుంటే అబ్రహాము కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అబ్రహాము విశ్వాసము ద్వారా ఆయన మాటలో కానీ, క్రియలో కానీ, ప్రవర్తనలో కానీ ఎక్కడా తప్పిపోలేదు. అబ్రహాం ఒక్క చోట మాత్రమే నిందింపబడ్డాడు, సారాని చెల్లి అని చెప్పుకుని. వాళ్ళు పినతండ్రుల పిల్లల్ని, పిన్నమ్మల పిల్లల్ని కూడా చేసుకునే అలవాటు కనుక ఆమె చెల్లి వరుస అయి ఉంటుంది. అందుకని చెల్లి అని చెప్పగలిగాడు. కానీ ఆయన ఎప్పుడూ నీతిమంతుడిగానే జీవించాడు. అబ్రహాము విశ్వాసము కలిగి ఉన్నాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆయన క్రియలలోనూ ఆయన మాటలలోనూ దేవుణ్ణి మెప్పించగలిగాడు. అబ్రహాము ప్రేమ కలిగి సత్యమునే చెప్పాలి. యేసు ప్రభువారు మాటలు ఇవి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 చెప్తాడు అపోస్తలుడైన పౌలు, ప్రేమ కలిగి సత్యమునే చెప్పుచు క్రీస్తు వల్లే ఉండుటకు ప్రయత్నం చేయుడి అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25 కూడా అబద్ధమాడుట మాని సత్యమునే మాట్లాడవలెను అని కూడా తెలియజేస్తున్నారు. ఈ విధముగా మనము జీవించినప్పుడు దేవుడు మనల్ని ఏమని పిలుస్తారు? నీతిమంతులారా అని పిలుస్తారు. నీతిమంతులను గూర్చి మనము ఇప్పటి వరకు నేర్చుకున్న వారిలో ఏ నీతి ఉన్నదో అది మనం అవలంబించాలి. ఏ నీతి ఉన్నదో అది మనము జ్ఞాపకం చేసుకుంటూ దానిని ధ్యానిస్తూ ఆ నీతిని మనము అనుసరించాలి. మన మాటల్లో తప్పిపోకూడదు.
కనుక మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలని యేసుప్రభు వారు చెప్పారు. సత్యమునే పలకాలి అని కూడా అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కనుక యేసుప్రభు వారు చెప్పినట్లుగా నీ మాటలను బట్టియే నీవు నీతిమంతుడుగా తీర్పు నొందుదు అని యేసుప్రభు వారు చెప్పిన మాట ప్రకారము వీరందరూ నీతిమంతులుగా జీవించారు. యోబు గారు గాని, కొర్నేలి గాని, అబ్రహాము గాని, అపోస్తలుడైన పౌలు కూడా. అందుకే మనకు చెప్పగలుగుతున్నాడు ధైర్యంగా. కనుక మనం మాటలో తప్పిపోకుండా యేసుక్రీస్తు ప్రభువారిని మెప్పించే విధముగా మాట్లాడదాము. యేసు ప్రభువారు చెప్పారు, మీ మాటను బట్టి మీరు తీర్పులోకి రాకూడదని గట్టిగా చెప్పారు. కానీ మర్చిపోతూ ఉంటారు. మెలకువగా ఉందాము, ప్రార్థన చేద్దాము. మన మాటను బట్టి మనం తీర్పులోనికి రాకుండా ఉందాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. వింటున్న బిడ్డలందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడే భాగ్యం దయచేయండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.